హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో గైస్, ఈ రోజు మార్నింగ్ కూడా హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు అయితే నేను ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసేస్తాను, ఎందుకంటే శశాంత్ కూడా నాతో పాటు లేచేసాడనమాట. ఇక వాడిని పైకి తీసుకెళ్తే మొన్న చూసారు కదా ఎలా చేశాడు. అందుకని ఎక్సర్సైజెస్ అయితే ఇంట్లో చేసి వాకింగ్ పైకి వెళ్తాను అనమాట వాడిని తీసుకొని. ఇక వాడికి టిఫిన్ అది చేయించి కొంచెం లేట్గానే వెళ్తాను. ఇక ఈరోజు వచ్చేసరికి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేద్దాం ఎక్సర్సైజ్లు అయితే. నిన్న కూడా చేయలేదు కదా, నిన్న వేరే దగ్గరికి వెళ్ళాను కదా, పార్క్కి అయితే వెళ్ళేసి వచ్చాము. కానీ అక్కడ అయిపోయిందిలేండి వాకింగ్, అది చాలా దూరం నడిచి అంత సరిపోయింది. ఈరోజు మళ్ళీ ఈరోజు నుంచి డైలీ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మా వాడికి అయితే టిఫిన్ పెట్టేశాను, వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ నేనైతే ఇంకా వర్కౌట్ చేసేస్తాను. హే గైస్, ఇక్కడైతే నేను ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను చేస్తుంటే శశాంత్ గడు అయితే ఎదురు ఉన్నాడు కదా, వాడొచ్చి ఇంకా వాడు నాతో చేసే విధానం అదంతా నేను క్లియర్గా వాయిస్ ఓవర్తో సహా మీకైతే వినిపిస్తాను చూడండి. నాతో పాటు వచ్చి వాడు నన్ను ఆపేసి మరీ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు ఏంటనే చూడండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. Exercise. Check. 9, 2, 3, 6, Exercise. 9, 2, 3, 4, 5, 6, 7. Check. Exercise. 9, 7, 8, 9. Check. 9, 2, 3, 4, 5, 6, 7, 8, 9. No TV off. ఓకే, ఇప్పుడు అమ్మ ఇక్కడ అమ్మ చేసింది, అప్పుడు శశాంత్. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అదొద్దమ్మా, ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక శశాంత్ అయితే నాతో కలిసి ఇలా అయితే ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం ఫన్నీ కూడా చేశాడనమాట. ఇక లైఫ్లో కొన్ని రోజులు మనకు చాలా బిజీగా ఉంటాయి గైస్. కొన్ని రోజులు మనం మన కోసం టైం కూడా ఇవ్వలేమన్నమాట. ఇక ఒక్కొక్కసారి మిర్రర్లో ముందు నిల్చొని మన రిఫ్లెక్షన్ చూస్తే కొన్నిసార్లు మనకి నచ్చపోవచ్చు. కానీ నిజమేంటంటే మన బాడీ మన ఎనిమీ అయితే కాదు, మన ఫ్రెండ్. ఈరోజు మనం పనిష్మెంట్ కోసం అయితే ఎక్సర్సైజ్ చేయట్లేదు గైస్, మన బాడీకి థ్యాంక్స్ చెప్పడానికి మూవ్ అవుతున్నాం. ప్రతి స్టెప్పు, ప్రతి స్ట్రెచ్ మన హెల్త్ కోసం ఒక చిన్న గిఫ్ట్ లాగా అనుకోవాలి. స్టార్టింగ్లో కష్టం అనిపించడం నార్మలే కదా. ఇక బాడీలో పెయిన్స్ అయితే బీభత్సంగా ఉంటాయి, బ్రీత్ ఫాస్ట్ అవుతుంది చేసే కొద్దీ. మన మైండ్ చెప్తుంది రేపు స్టార్ట్ చేద్దాం, లేదా ఎల్లుండి స్టార్ట్ చేద్దాము, ఒక 2 days ఆగి స్టార్ట్ చేద్దామని. కానీ మన హార్ట్ మాత్రం సైలెంట్గా చెప్తుంది ఈరోజే చెయ్యి, కొంచెమైనా చెయ్యి పర్లేదు కానీ స్టార్ట్ చెయ్యి అని చెప్తుంది అనమాట. ఇక ఫ్యాట్ లాస్ జర్నీలో బిగ్గెస్ట్ చేంజ్ వెయిట్ స్కేల్లో కాదు, మన కాన్ఫిడెన్స్లో జరుగుతుంది. మీరు ఇప్పుడు చేస్తున్న ఈ 10 minutes ఎఫర్ట్ మీ ఫ్యూచర్లో చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇమాజిన్ చేయండి ఒక్కసారి, కొన్ని రోజుల తర్వాత మిర్రర్లో చూస్తే మీ ఫేస్లో ఒక ఫ్రెష్ గ్లో అనేది కనిపిస్తుంది. కంపల్సరీగా చెక్ చేయండి, మీ స్టెప్స్ లైట్గా అనిపిస్తాయి, మీ మైండ్లో క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ బాడీ కావాలనైతే కాదు ఇది చేసేది, హెల్తీగా హ్యాపీ లైఫ్ కావాలనేదే మన గోలు. అందుకని మనం స్లోగానే చేద్దాం. స్లో అయినా స్టాప్ కాకుండా ముందుకు వెళ్తున్నాం. ఈ జర్నీలో మిస్టేక్స్ జరిగినా పర్లేదు, 1 day స్కిప్ అయినా పర్లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ స్మాల్ ఎఫర్ట్ అనేది మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ సెల్ఫ్ లవ్ కోసం. గుర్తుపెట్టుకోండి, మీ బాడీని లవ్ చేస్తే అది కూడా మీకు రిజల్ట్తో రిప్లై ఇస్తుంది. కంపల్సరీ
ఒక రోజు అనేది వస్తుందన్నమాట. ఆ టైంలో మనం కంపల్సరీగా మన ఫేస్లో ఆ గ్లో చూసి మనమైతే స్మైల్ వస్తుంది ఫేస్ మీద. బ్రీత్ అనేది డీప్గా తీసుకొని కొంచెం స్మైల్ ఇచ్చి మీ ఫేస్లో అలా కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ స్టాప్ చేయొద్దు. మన అందరికీ డిఫరెంట్ స్పీడ్ అయితే ఉంటుంది, కంపారిజనే అవసరం లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్పీడ్ వాళ్ళది. సో ఒకరికి కంపారిజన్ అసలు ఉండద్దు. ఈరోజు మన గోల్ అయితే సింపుల్, కంప్లీట్ చేయడం. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రామిస్ చేయండి. మీరు నాతో పాటు చేస్తున్నట్లయితే కామెంట్లో D1 D2 డన్ అని రాయండి. అంటే ఏ డే మీరు చేశారో ఆ డేలో ఆ నెంబర్ పెట్టి డన్ అని రాయండి. మీ జర్నీలో నేను కూడా మీకు తోడైతే ఉంటాను. మనం ఒక్కరమే కాదు, మన అందరం కలిసి ఈ 21 డేస్ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్, డే బై డే మన బెస్ట్ వర్షన్కి అయితే మనం దగ్గర అవుదాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేనేంటంటే మీతో మాట్లాడినట్టు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నాతో ఎవరైతే నేను చేస్తున్న అది ఫాలో అవుతూ ఇలా నన్ను చూస్తూ నాకు కొంచెం మోటివేషన్ ఇస్తున్నారో మీ లైక్స్తో, మీ సబ్స్క్రైబ్తో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక ఈ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే నేను ఛాలెంజింగ్ డేస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 25 మెంబర్స్ అయితే మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయ్యారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ 3 డేస్ నుంచి కొంచెం వ్యూస్ తగ్గుతున్నాయి, మీరే చూడాలి. ఇక కంటెంట్ విషయానికి వస్తే మీకు ఏదైనా స్పెషల్గా కావాలనుకుంటే కామెంట్లో అయితే చెప్పండి, నేనైతే అది ట్రై చేస్తాను చేయడానికి. ఇక ఈరోజు విషయానికి వస్తే ఎక్సర్సైజ్లు అయితే మొత్తం ఇన్ని రోజులు ఏం చేసినా వాటిల్లో కలిపి చేయడం జరిగిందనమాట. అన్నీ చేసుకుంటూ వచ్చాను. కనీసం ఒక 12 మినిట్స్ అయితే చేశాను అనమాట. ఇక వాకింగ్ విషయానికి వస్తే శిశాంత్ అయితే కిందకి తీసుకెళ్ళి ఒక ఎండలో అయితే ఒక 1 అవర్ అయితే ఉంచి ఆడితో పాటు ఆడి అలా వాకింగ్ కంప్లీట్ చేసేసాను అనమాట నేనైతే. ఇక వీడికైతే పొద్దుగూకులు కిందకి అని ఉదయం ఒక 1 అవర్ తిప్పాను, ఈవినింగ్ వచ్చేసరికి 3.5 అవర్స్ తిరిగాడు అనమాట. అసలు మామూలుగా కాదు, రోజు ఇదే టైం టేబుల్ ఫాలో అవుతున్నాడు వాడితో ఈ ఎక్సర్సైజ్ కంటే నాకు ఆ వాకింగే ఎక్కువైపోతుంది. ఇంకా ఈరోజు అయితే కొంచెం పర్లేదు, వాడు ఇంట్లో ఒకటైనా కొంచెం టీవీ పెట్టేసి వాడికి నేనైతే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. సో గైస్ కంపల్సరీగా చెప్తున్నాను, మీరు కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆ బద్ధకాన్ని నుంచి అయితే ముందు బయటపడతాం అనమాట. ఇంతకుముందు నాకు స్టార్ట్ చేయకముందు బద్ధకం అనేది చాలా ఉండేది. ఏ పని చేద్దామన్నా సర్లే ఇంకొంచెం సేపు ఆగి చేద్దాం, ఒక 1 మినిట్ ఆగి చేద్దాం, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చేద్దాం, అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు, లేవాలి, లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత టిఫిన్ చేయాలి. ముందే వీళ్ళకైతే నేను లేచిన వెంటనే బ్రష్ చేసి హాట్ వాటర్ తాగేసి ముందు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే నా డైలీ రొటీన్ అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట. ముందు నాకు కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అయిందనమాట. ఈ 21 డేస్ ఛాలెంజ్ వల్ల చాలా కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక్కరోజు కూడా స్కిప్ అవ్వకుండా, హెల్త్ బాగోపోయినా, ఈ షోల్డర్ పెయిన్ ఉన్నా సరే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ ఒక పట్టుదలతో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ 21 డేస్ కంపల్సరీ కంప్లీట్ చేయడం అనేది నా టాస్క్ అనమాట. నాతో పాటు మీరు కూడా ఉన్నారని ఒక ధైర్యంతో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో కంపల్సరీగా కామెంట్లు అయితే చెప్పండి గైస్, ఎంతమంది వీడియో చూస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది. నేను చెప్పాను కదా, డే 1 కంప్లీట్, డే 1 2 కంప్లీట్, లేదా డన్ అనో ఏదో ఒకటి మీకు తోచింది మీరు కామెంట్లో అయితే పెట్టండి. ఎంతమంది ఇలా డైలీ రొటీన్ ఎక్సర్సైజులు చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ వీడియో అంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఎందుకంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట, మన వీడియోస్ అంత దూరం నుంచి కూడా చూస్తున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ అంతే, ఏం లేదండి. సో ఎక్సర్సైజులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక టిఫిన్కి అయితే నేను ఒక ఆమ్లెట్, అలాగే 5 కిస్మిస్, 5 బాదం, అలాగే ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఈ సింపుల్ అంటే టిఫిన్ అయితే చేసాను నేను. ఇవి తిన్న తర్వాత కడుపు అయితే బాగా నిండిపోయింది అనమాట. ఇక ఆ తర్వాత అయితే శిశాంత్ తీసుకొని నేను బయటకు అయితే వెళ్ళాను. అక్కడ చెరుకు రసం అయితే తాగాము. ఎందుకు అంటే ఎగ్స్ అవి తీసుకురావడానికి వెళ్ళాం అనమాట. ఇక వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి ఇక ఎగ్ కర్రీ అయితే చేసుకొని తినేసాము. ఇక ఆ తర్వాత 5కి కిందకి వెళ్ళే టైం ముందు ఒక చిన్న బనానా అయితే
తినేసాను అనమాట. ఇక సుశాంత్ని కూడా తీసుకెళ్ళి ఆడిపించేశాను. ఇక అప్పటికే ఈవినింగ్ నాకు తెలిసి 7 అనుకుంటా, 7 అయింది. ఆ టైంలో నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. నెక్ పెయిన్ ఉందని చెప్పాను కదా, అది చూయించుకోవడానికైతే ఇంకా సుశాంత్ నేను కలిసి ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. హే గైస్, 13th డే కూడా కంప్లీట్ చేసేసుకున్నాము సక్సెస్ఫుల్లీ. ఈ రోజైతే నాకు ఒక చిన్న విషయం తెలుసుకోవాలని ఉందన్నమాట. ఏంటంటే నాతో పాటు మీరు ఎవరైనా చేస్తున్నారా, అలాగే నా వీడియోస్ చూసి ఎవరైనా మోటివేషన్గా ఫీల్ అవుతున్నారా అనేది. సో అందుకని కామెంట్లోకి వచ్చి ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ చేయండి. అలాగే చేస్తున్న వాళ్ళైతే రోజు అటెండెన్స్ లాగా కొంచెం కామెంట్లోకి వచ్చి ఏ డే అయితే మీరు కంప్లీట్ చేశారో ఆ డే అయితే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకొక విషయం వచ్చేసరికి ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ మీ బాడీని చేంజ్ చేయడానికి మాత్రం కాదు, మీ లైఫ్ని కూడా చేంజ్ చేస్తుంది. రిమెంబర్, స్కిప్ చేసే వాళ్ళు ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తారు, అదే కంప్లీట్ చేసేవాళ్ళు రిజల్ట్స్ క్రియేట్ చేస్తారు. ఇదైతే చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్తాను. గైస్, ఇక చెప్పండి మీది ఏ డే అనేది కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఈరోజు ఎలా ఉంది వీడియో అనేది కూడా మీరు లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. రేపటి వీడియో 14th డే రోజున కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.